గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః, పోలాంబాదేవ్య నమః. అయితే ఈరోజు మనం ఈ శ్రావణ అమావాస్య రోజున, శ్రావణ మాసంలో అమావాస్య రోజున పోలాంబ అమావాస్య వ్రతం ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియో ద్వారా చూసి అందరూ చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే ఈ వ్రతాన్ని చేయడం వల్ల సంతానం కలగడమే కాదు, కలిగినటువంటి సంతానం ఆరోగ్యవంతులు అవుతారు అని, మృత్యుగండాలు పోతాయి అని, పిల్లలకి మంచి వృద్ధి, తేజస్సు, యశస్సు కలుగుతాయి అని, అలాగే ముఖ్యంగా పిల్లల గురించి, అలాగే భర్త గురించి దీర్ఘ సౌమంగళ్యత్వం కలుగుతుంది అని, సౌభాగ్యం కలుగుతుంది అని ప్రసిద్ధి. అంత శక్తివంతమైనటువంటి వ్రతాన్ని ప్రతి ఇంట్లో ప్రతి స్త్రీ ఖచ్చితంగా ఆచరించాలి, ఆచరిస్తుంది. అయితే ఈరోజు వచ్చే పెద్ద ఇబ్బంది ఏంటంటే పూజలు దొరకకపోవడం, లేదా పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారి గురించే ఇతర దేశాల్లో ఉండేవారు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారి గురించి మీకు ఈ పోలాంబ అమావాస్య వ్రతాన్ని వీడియోగా తయారు చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలు ఎదురుగుండా పెట్టుకుని భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించండి అని తెలియజేస్తూ, అలాగే మీ నుంచి నాకు చిన్న సహకారం కావాలి. ఏమిటంటే ఏమీ లేదు, కాస్త ముందుగానే ఒక్కసారి కామెంట్లో ఓం గౌరీదేవ్యే నమః అని కింద కామెంట్లో పెట్టండి. కామెంట్లో పెట్టి ఒక్కసారి లైక్ కొట్టండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఒక్కసారి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఎందుకంటే రాబోయే రోజులు ఇలాంటి అద్భుతమైన వీడియోలు అన్నీ మీకు వస్తాయి కాబట్టి ముందుగా దయించి మా గురించి మీరు ఒక్కసారి జై గౌరీదేవి అని మహాన్ కామెంట్లో పెట్టాక అప్పుడు మీరు ఈ వీడియో చూడడం ప్రారంభించండి అని మా తరపు నుంచి విజ్ఞప్తిగా తెలియజేస్తూ, ఇప్పుడు మనం చక్కగా పూజా విధానాన్నంతటిని కూడా మనం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నేను పూజా సామాగ్రిని చెబుతాను, అవి మీరు సిద్ధం చేసుకున్నట్లయితే పూజ మధ్యలో లేవక్క లేకుండా మీరు ప్రశాంతంగా ఈ పూజ చేసుకోవచ్చు. ముందుగా ఇలాంటి ఏదైనా కాస్త శివుడు పార్వతీదేవి ఉన్నటువంటి ఫోటో ఏదైనా మీ ఇంట్లో ఉంటే పెట్టుకోండి. ఫోటో లేకపోయినా ఇబ్బంది ఏమీ లేదు, గౌరీదేవి ముఖ్యం అంచేత ఫోటో ఉంటే కాస్త పెట్టుకుని కాస్త ఏదైనా దండ వేస్తే బాగుంటుందన్నమాట. అలాగే ముఖ్యంగా కంద మొక్కలు చాలా ముఖ్యం. అంచేత కంద మొక్కలు ఒకటి కాదు, 2 ఉండాలి. ఇంకా 2 కన్నా 3 పిలకలు ఉన్నా ఇంకా మంచిదే. అలాగే ఇలాంటి కంద మొక్క సిద్ధం చేసుకోండి, ఇలా ఏదైనా కుండీలో పెట్టుకుని. తర్వాత దీపం కుంది, ముఖ్యంగా 3 ఒత్తులు ఆవు నెయ్యి వేసి దీపం కుంది సిద్ధం చేసుకోండి. అలాగే పంచపాత్ర, ఉద్దరణి, అరివేణము సిద్ధం చేసుకోండి. ఇంకొక చెంబుతో కూడా నీళ్ళు పెట్టుకోండి, ఎందుకంటే ఈ చెంబులో నీళ్లు మనం ఆచమనం చేస్తే ఎంగిలవుతాయి కదా, అంచేత ఆ నీళ్లు పనికిరావు పూజకి. ఇది కలశ కింద మనం ఆరాధన చేసుకుని ఈ నీళ్ళతోటే దేవుడికి నైవేద్యం పెట్టి పూజ చేసుకుంటాం. అంచేత ఈ రంగా ఇంకో చెంబుతో నీళ్ళు పెట్టుకోండి. అలాగే కుంకుమను సిద్ధం చేసుకోండి. అలాగే అక్షతలు సిద్ధం చేసుకోండి, పసుపు అక్షతలు. అలాగే గంధాన్ని ఈ రకంగా కలిపి సిద్ధం చేసుకోండి. పంచామృతాలు అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార కలిపిన పంచామృతాలు, లేకపోతే ఆవు పాలైనా పర్వాలేదు, ఇలా సిద్ధం చేసుకోండి. పూజలో ముఖ్యమైనటువంటిది ఈ యొక్క పసుపు కొమ్ములు అన్నమాట. వీటికి ఇలా దారం కట్టి కనీసం అంటే అమ్మవారికి ఒకటి కడతాం, అదే అంటే మొక్కకు ఒకటి కడతాం, తర్వాత ఏమో మనకొకటి, మీ ఇంట్లో ఆడపిల్లలు ఎవరైనా ఉంటే ఆడపిల్లలు, ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అన్ని పసుపు కొమ్ములు ఈ రకంగా కట్టి సిద్ధం చేసుకోండి. అలాగే విఘ్నేశ్వర పూజలను వస్త్రాలు ఇలాగా అంటే పచ్చితోటి ఇలా కాస్త పసుపులో తడిపి వస్త్రాలు తయారు చేసుకోండి. యజ్ఞోపవేతం ఇలాగ పచ్చితో తయారు చేసుకోండి. మీకు ఇవి తయారు చేసుకోవడం రాకపోతే వీటి బదులు అక్షతలు వేసేయచ్చు. అలాగే బెల్లం ముక్కలు కాస్త సిద్ధం చేసుకోండి. తాంబూలాలు అంటే 3 తమలపాకులు, 2 పోక చెక్కలు, 1 చిల్లర పైసా, ఇలాగా 2 తాంబూలాలు కావాలి మనకి. అలాంటివి 2 తాంబూలాలు సిద్ధం చేసుకోండి. కాసిని విడిగా తమలపాకులు కూడా పెట్టుకోండి. అలాగే హారతి కర్పూరం బిళ్ళలు సిద్ధం చేసుకోండి. అలాగే హారతి ఇచ్చుకునేటటువంటి స్టాండు, అలాగే గంట, అలాగే ముఖ్యంగా అగ్గిపెట్టితో పాటుగా అగరవత్తులు ఎన్ని ఉండాలంటే ఒక 4 అగరవత్తులు సిద్ధం చేసుకోండి. 4 అగరవత్తులు పెట్టుకుని, అలాగే కైవొత్తి అంటారు దీన్ని. అంటే ఏంటంటే ఒక అగరవత్తికే పత్తి చుట్టి ఈ రకంగా నేతిలో కానీ నూనెలో కానీ తడిపి పెట్టుకోండి. ఎందుకంటే అగ్గిపెట్టెతోట దీపారాధన చేయకూడదు, అందుచేత ముందుగా ఈ కైవొత్తిని వెలిగించి దీనితోటి మనం దీపారాధన చేస్తాం. కాబట్టి ఇలాంటి కైవొత్తిని కూడా మీరు సిద్ధం చేసుకోండి. అలాగే ఇలాంటి అగరవత్తులు గుచ్చేటటువంటి స్టాండ్ పెట్టుకోండి. అలాగే ఈ యొక్క అమ్మవారు గౌరీదేవి మీ ఇంట్లో ఉంటే గౌరీదేవి మంచిది పెట్టుకోండి. మీకు గౌరీదేవి ఇంట్లో లేదనుకోండి, పసుపుతో ఈ రకంగా గౌరీదేవిలా తయారు చేయొచ్చు, చేసి దాన్ని కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి గౌరీదేవిని పెట్టుకోండి, ఇంట్లో ఉంటే పెట్టుకోండి. అలాగే విఘ్నేశ్వర పూజకి పళ్ళెంతో బియ్యం సిద్ధం చేసుకోండి. అలాగే పళ్ళు నైవేద్యానికి సంబంధించి అరటి పళ్ళును, మిగతా మీ ఇంట్లో ఏమైనా పళ్ళు ఉంటే పళ్ళు, కొబ్బరికాయ. అలాగే కొబ్బరికాయతో పాటుగా ఏంటంటే మీరు ఏదైనా పిండి వంటలు చేస్తే కుడుములు కానీ, అరిసెలు కానీ, పులిహార కానీ, మీ ఇష్టం, మీ ఇంట్లో ఏ ఆచారం ఉంటే ఆచారం ప్రకారంగా పిండి వంటలు ఎన్ని రకాలైనా సరే చేసుకోవచ్చు. ఆ పిండి వంటలు కూడా నైవేద్యం తయారు చేసుకుని పెట్టుకోండి. అలాగే పువ్వులు, విడి పువ్వులు కాస్త పూజకి. అలాగే పసుపు వినాయకుడిని ఈ రకంగా తయారు చేసి ముందుగా పెట్టేసుకోండి, పసుపు వినాయకుడిని. అలాగే కొబ్బరికాయ కొట్టడానికి, నీళ్ళు పట్టుకోవడానికి గిన్నె, కొబ్బరికాయ కొట్టడానికి ఇలాంటి గూటం ఏదైనా సిద్ధం చేసుకోండి. ఈ సామాన్లు సిద్ధం చేసుకుంటే మనం పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పూజ ప్రారంభం చేసుకుందాం.
చక్కగా ఆ సాధ్యము తల్లి చేస్తూ ఉంటారు ఈ పూజా విధానాన్ని. ఆవిడ ఎలా చేస్తున్నారో చూసి మీ ఇంట్లో కూడా మీరు ఈ రకంగా చేసుకోండి. ముందుగా ఏం చేస్తారంటే పసుపు వినాయకుడిని తయారు చేసుకున్నారు కదా, ఆ పసుపు వినాయకుడిని తమలపాకు ఇలా బియ్యం పళ్ళెల్లో వేసి ముచ్చికి మీ వైపు ఉండాలన్నమాట. ఈ ముచ్చికి మీ వైపు ఉండేలా పెట్టుకుని పసుపు వినాయకుడిని తీసి ఈ తమలపాకులో పెట్టుకోండి. పెట్టుకున్నాక బొట్లు పెట్టండి, కుంకుమ బొట్టు పైన 3 చోట్ల పెట్టమ్మా. పైన ఇలా 3 చోట్ల గణపతికి కుంకుమ బొట్టు పెట్టండి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం. ఈసారి దీపాన్ని వెలిగించాలి. ముందుగా కైవత్తు తీసుకుని అగ్గిపెట్టి తీసుకోమ్మా. అగ్గిపెట్టితోటి కైవత్తుని వెలిగించండి. ఫస్ట్ వెలిగించాక ఈ కైవత్తుతో దీపారాధన చెయ్యండి. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్. దూరంగా వేసేయమ్మా, దీంతో వెలిగించమ్మా. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. శ్రీ గౌరీదేవ్యై నమో నమః. దీపారధిష్టాన దేవతాయై నమో నమః. దీపారాధనం కృత్వా ఈసారి కైవత్తిని పక్కన పెట్టేసుకోండి. ఈసారి ఏం చేస్తారంటే దీపం కుందికి గంధం రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. దీపాధిష్టాన దేవతాయై నమో నమః. గంధం పరికల్పయామి, హరిద్రం పరికల్పయామి. ఒక పుష్పం కూడా వేయండి. పుష్పాంజలిం సమర్పయామి, ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి ఆచమనం చేయండి. అంటే 3 సార్లు నీళ్ళు చేతిలో పోసుకొని తాగండి అమ్మా. ఆచమ్య దీంతో చేయండి. ఆచమ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః. శంకర్షణ వాసుదేవ పృథ్యమున అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఈసారి ఒక పుష్పాన్ని పసుపు వినాయకుడి మీద వేసి నమస్కారం చేయండి. ఓం యశివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామింది వర్ష్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భువ్యో భువ్యో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈసారి ఇలా 3 వేళ్లతోటి కొంచెం అక్షతలు గణపతి మీద పూజ చేస్తూ ఉండండి. చూపుడు వేలు చిటికిన వేలు పనిచేయవన్నమాట. ఇలా గోముఖంగా అక్షతలు తీసుకుని పూజ చేస్తూ ఉండాలి, ఏ పూజకైనా సరే. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, ఓం శచీ పురంధరాభ్యాం నమః, ఓం అరుంధతి వశిష్ఠాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. ప్రాణానాయమ్య. ఈసారి 2 అక్షతలు మీ ఎడమ పక్కకి వేసేసుకోండి. ఇలాగా ప్రాణానాయమ్య. ఉత్తిష్టంతో భూతపశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఈసారి ముక్కు పట్టుకోండి. ఓం అంగుళ్యాగ్ర నాసికాగ్ర సంపీడ్యం పాపనాశనం ప్రణయామితి సంప్రోక్యం ఋషిభి పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే. ఇక్కడ మేము ఈ వీడియో చేస్తున్నటువంటి సంవత్సరం పేరు చెప్పాం, కానీ మీరు ఏం చేస్తారంటే మీరు ఏ సంవత్సరం అయితే పూజ చేసుకుంటున్నారో ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి. విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే కృష్ణపక్షే అమాయాం వాసరస్తు. ఇప్పుడు మీరు ఏ వారం అయితే పూజ చేసుకుంటున్నారో ఆ వారం పేరు ఆదివారమా మంగళవారమా సోమవారమా ఆ వారం ఉంటుంది, ఆ వారం పేరు చెప్పుకోండి. వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగన విశేషణ విశిష్టాయాం శుభజితో శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఈసారి మీరు మీ గోత్రాలు మీ పేర్లు అంటే మీ భర్తది మీది మీ పిల్లలది ఇంట్లో ఉండాలందరిది చెప్పుకోవచ్చు. అలాగా గోత్రాల పేర్లు చెప్పుకోండి. మీరు కూడా మీ గోత్రము పేరు చెప్పుకోండి అమ్మా. గోత్రస్య నామధేయస్య ధర్మపత్రే సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్రే సమేతోహం స్వకుటుంబస్య. ఈసారి నేను చెప్పినట్టుగా చెప్పండి నమస్కారం చేసుకుని. మమ
సకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధన ధాన్య వస్త్ర రత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం శ్రీ మహాగౌరీ దేవత సంపూర్ణ అనుగ్రహత సిద్ధ్యర్థం అస్మిన్ దివసే శ్రీ పోలాంబ దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం పోలాంబ వ్రతాఖ్యై శుభకర్మణి మహాగణపతి పూజాం కరిష్యే తదంగా కలశారాధనం కరిష్యే. ఈసారి 2 నక్షత్రాలు తీసుకుని నీళ్ళు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టండి. తదంగా కలశారాధనం కరిష్యే వదిలిపెట్టమ్మా, దాంతో వదిలిపెట్టండి. ఈసారి ఏం చేస్తారంటే ఈ చెంబులో ఉండేటటువంటి ఉద్ధరణ తీసి ఈ చెంబులో వేసుకోండి. ఇది ఆచమనం చేసిన చెంబు కదా, ఇది పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేనన్న ఈసారి ఈ చెంబుని ఇలా పెట్టుకోండి. ఈసారి ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ చెంబుకి 3 చోట్ల గంధము రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌతు సాగర సర్వే సప్తద్వీపావసుంధర అర్గ్వేదోధ యజుర్వేద సామవేదో హ్యధర్మణ అంగై చ సహితా సర్వే కలశాంబు సమాశ్రితా కలశే గంధ పుష్ప అక్షతాన్ని నిక్షిప్య. ఈసారి ఏం చేస్తారంటే కలశలో ఓ పుష్పం తీసుకుని ఆ పుష్పాన్ని ముందర గంధంలో ముంచండి, తర్వాత అక్షతంలో ముంచండి, తర్వాత చెంబులో వేసేయండి. కలశే గంధ పుష్ప అక్షతాన్ని నిక్షిప్య వేసేసి హస్తేనాచ్ఛాద్య చెయ్యలా మూత వేయండి. హస్తేనాచ్ఛాద్య ఓమా కలశే ఏషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆ కలశే ఏషు ధావతి క్షీరవర్మ విగాహతే అభిద్రోణాకణిక్రదతు ఓమా పోవా యజుగం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావా ఆపః పశవ ఆపో అన్నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాగుశ్యాపో జ్యోతిగుశ్యాపో ఏ జోగుశ్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్సు వరాప ఓం. ఈసారి ఏం చేస్తారంటే అందులో ఉండే పుష్పంతో శ్రీకారాన్ని చుట్టండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాం తు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకా కలశోధకేనా. ఆ నీళ్లు దేవుడి మీద జల్లండి. పుష్పంతో ఫస్ట్ దేవుడి మీద జల్లి ఇలాగ దేవుడి మీద జల్లి దేవం ఆత్మానంచ మీ మీద జల్లుకోండి. మీ మీద జల్లుకుని పూజా ద్రవ్యాలు అన్నింటి మీద కూడా జల్లండి. ఆత్మానంచ పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య. ఈసారి ఒక పుష్పం పట్టుకుని నమస్కారం చేయండి. ముందుగా మనం విఘ్నేశ్వరుడికి పసుపు వినాయకుడు పూజ చేస్తాం అనమాట. పట్టు నమస్కారం చేయండి. ఓం అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహణో దేహి భోగం జోక్మస్యేమ సూర్యముచ్చరం తమనమతే ప్రళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానేవయథ స్థానమోపయతే గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం మహాగణపతి ఆవాహయామి స్థాపయామి పూజయామి. వేసేయండి అలా గణపతి దగ్గర. 2 నక్షత్రం కూడా వేయండి. స్థిరో భవ వరదో భవ స్థాపితో భవ యజమాన్యస్య ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు ధ్యానం. ఈసారి మళ్ళా అక్షత పుచ్చి నమస్కారం చేయండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా వినాయక నమస్తుభ్యం శతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతయ నమః ధ్యాయామి. వేసేయండి గణపతి దగ్గర. మళ్ళా 2 నక్షత్రం వేయండి. ఆవాహయామి నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి. ఈసారి ఏం చేస్తారంటే ఈ ఉద్ధరణతో నీళ్లు తీసుకుని గణపతికి ఇలా చూపించి కాళ్ళు కడుగుతున్నట్టుగా భావించి వదిలిపెట్టండి. అలాగే 3 సార్లు చేతులు కడుగుతున్నట్టుగా, అలాగే మొహానికి ఆచమనం చేయిస్తున్నట్టుగా 3 సార్లు ఇలా చూపించి వదిలిపెట్టాలన్నమాట. చూపించమ్మా. శ్రీ మహాగణాధిపతయ నమః పాదయో పాద్యం సమర్పయామి శ్రీ మహాగణాధిపతయ నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి శ్రీ మహాగణాధిపతయ నమః ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి. ఈసారి ఈ చెంబులో ఉండే నీళ్లు పుష్పంతో జల్లుతూ ఉండండి. ఆ పోహిష్టామ యోభవస్థాన ఊర్జే దాతన మహేరణాయ చక్షసే
యోపశ్చవతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః శ్రీ మహాగణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఈసారి వస్త్రాలు ఉన్నాయి కదా, పసుపుతో చేసిన వస్త్రాలు, ఈ వస్త్రాలు తీసుకోండి, 2 తీసుకోండి, 1 కాదు 2 తీసుకోవాలి. ఒకవేళ వస్త్రాలు మీకు చేయలేదనుకోండి, మీకు రాదనుకోండి, అక్షతలు పట్టుకుని వేసేసేటప్పుడు వస్త్రార్థం అక్షతాం సమర్పయామి అని వేసేయచ్చు. వస్త్రాలు తీసుకోండి ఈసారి. ఓం అభివస్త్ర సంవత్సరాంజనుషాభిధేన శుద్ధిగా పూయమానః అభిచంద్ర భర్తవేణో హిరణ్యాభ్యస్వాన్ రథినో దేవసోమ శ్రీ మహాగణాధిపతి నమః వస్త్రయుగ్మం సమర్పయామి వేసేయండి. అలాగా సరే, యజ్ఞోపవేతం చేసిన వాళ్ళు తీసుకోండి. యజ్ఞోపవేతం చేయని వాళ్ళు మళ్ళీ ఇందాకట్లాగే అక్షతలు పట్టుకుని వేసేటప్పుడు యజ్ఞోపవీతార్థం అక్షతాం సమర్పయామి అని వేసేయచ్చు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాతు ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ శ్రీ మహాగణాధిపతి నమః యజ్ఞోపవీతం సమర్పయామి వేసేయండి వినాయకుడి దగ్గర. సరే, ఒక పుష్పాన్ని గంధంలో ముంచి వేసేయండి. గంధద్వారాంధురాదర్శాం నిత్యపుష్టాంకరేషణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపయే శ్రీయం శ్రీ మహాగణాధిపతి నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి వేసేయండి. సరే, మళ్ళా ఓ పుష్పం వచ్చి నమస్కారం చేయండి. ఓం ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పిణీ హర్దాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయిమే శ్రీ మహాగణాధిపతి నమః ఆభరణార్థం పుష్పం సమర్పయామి వినాయకుడి దగ్గర వేసేయండి. ఆభరణార్థ అలంకరణార్థం అక్షతై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ ఇలా 3 వేళ్లతోటి కొంచెం కొంచెం అక్షతలు పూజ చేస్తూ ఉన్నాడు గణపతి దగ్గర. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం తాళచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీ మహాగణాధిపతి నమః షోడశనామభిపూజాం సమర్పయామి. చాలండి. ఈసారి 2 అగరవత్తులు వెలిగించండి. అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం తెలుసుకోవాలి అనుకున్నా, లేదా ఏదైనా జాతక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో మేము చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని ఈ రకంగా మాపేటలో ఉండే బ్రాహ్మణులు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మా పీఠంలో మీ చేత ఈ కార్యక్రమాలు కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీళ్ళు ఎవరికైనా సరే జాతకం తెలుసుకోవాలన్నా, జాతక దోషాలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ ఇప్పుడు ఆ అగరవత్తుల పొగను చూపించండి గణపతికి. ఓం వనస్పత్యుర్భవైర్దివ్యేర్నానాగంధే సుసంయుతః ఆగ్రయస్రవదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతి నమః ధూపమాగ్రాపయామి. ఇలా ఇచ్చేసేయండి. ఈసారి ఈ అగరవత్తుల్ని గుచ్చేసుకోండి ఇలా పక్కన. ఈసారి దీపాన్ని నమస్కారం చేయండి. సాధ్యం త్రివర్త సంయుక్తం వఠినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే శ్రీ మహాగణాధిపతి నమః సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఈసారి ఏం చేస్తారంటే ఒక తమలపాకు తీసుకోండి. తమలపాకు తీసుకుని ముచ్చికి తీసేయండి. తమలపాకుని గణపతికి కుడి పక్కన పెట్టండి. పెట్టాక ఒక బెల్లం ముక్క ఆ తమలపాకులో పెట్టండి. అలాగే ఒక 2 అరటిపళ్ళు తీసుకుని 2 అరటిపళ్ళు కూడా ఆ యొక్క తమలపాకులో పెట్టుకోండి. కాస్త లైట్గా గెల్లండి అరటిపండుని. ఈసారి ఆ నైవేద్యం మీద నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వర్తేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్త్రనమసి శ్రీ మహాగణాధిపతి నమః అవసరార్థం కదలీఫల సహిత గుడోపహార నైవేద్యం సమర్పయామి. ఈసారి ఏదైనా ఓ పుష్పం పట్టుకుని దానితో 5 సార్లు అలా గణపతికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం పానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృత పీఠానమసి. మళ్ళా గణపతికి ఇలా నీళ్లు ఇలా చూపించి ఇలా 3 సార్లు వదిలిపెట్టండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృత పీఠానమసి. ఉత్తరాపోషణ సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి.
సమర్పయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం, ఈసారి ఒక తాంబూలం తీసుకుని గణపతికి ఎడమ పక్కన పెట్టండి. పూగే ఫలైశ్చ కర్పూరైర్ నాగవల్లిదలైర్యుతం ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ఇలా ముచ్చుకట్టు ఉండాలి. తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ ఇలాగే రివర్స్ ఈ పక్కన పెట్టండి. తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం, ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించుకొని చూపించండి. అలాగే గంట కూడా కొట్టండి. ఓం సమ్మరాజంచ విరాజంచ అభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయా ముఖ్యతయా మాసకౌసృజామసి సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. ఇలా పెట్టడమ్మా, పెట్టి ఒక నేల్చుకు జల్లండి. నీరాజనానంతరం శుద్ధ ఆచమని సమర్పయామి. ఒక నేల్చుకు జల్లి కళ్ళగద్దుకోండి. హర హర నమః పార్వతీపుత్ర హర హర మహాదేవ. తేజో నీరాజనం చక్షు శిరసిధారయా. ఈసారి దీన్ని కొంచెం దూరంగా పెట్టేసుకోండి. ఈసారి ఒక పుష్పము అక్షతలు పట్టుకు నమస్కారం చేయండి. పుష్పము అక్షతలు పట్టుకుని నమస్కారం చేయండి. ఓం సుముఖశ్చేక దంతశ్చ కపిలో గజకర్ణిక లంబోదరశ్చ వికటో విఘ్నరాజోగణాధిప ధూమకేతర్గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ శోర్పకర్ణో హేరంభస్కందపూర్వజ షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య రజాయతే. శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. వేసేయండి గణపతి దగ్గర. నమస్కారం చేసుకోండి. నమస్కరోమి. ఆత్మ ప్రదక్షిణాది సర్వోపచార పూజ అని పరికల్పయామి. లంపలు వేసుకోండి. అపరాధ సహస్రాడి క్రియంతే అహర్నిశం మయా దాసోయమితి మా మత్వా క్షమస్వ గణాధిప. శ్రీ మహాగణాధిపతయే నమః. అపరాధ నమస్కారం సమర్పయామి. అక్షతలు తీసుకోండి, నీళ్ళు పోసుకోండి, ఆ పళ్ళెలో వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పోజితం మయా దేవా పరిపూర్ణం తతసుదే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీనాథు సుప్రీతు సుప్రసన్నో వరదో భవతు. మీరు పూజ చేసినటువంటి అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. గణపతి ప్రసాద సిద్ధిరస్తు. అలాగే ఓ పుష్పం తీసి తలలో పెట్టుకోండి. గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఈసారి ఆ బియ్యం పళ్ళాన్ని 3 సార్లు పైకెత్తి కింద పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమ యజంత దేవా తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమాన సజంతే యత్ర పూర్వే సాధ్యాసంత దేవా గణపతిం యథాస్థానముద్వాసయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పసుపు వినాయకుడు ఉన్నాడు కదా, ఈయన్ని ఆకుతో సహా తీసి ఇలా గౌరీదేవి పక్కన పెట్టేయండి. ఈసారి ఈ బియ్యం పళ్ళెం ఉంది కదా, ఇది ఏం చేస్తారంటే మీ ఇంటి పురోహితులకు కానీ లేదా మీ ఇంటి దగ్గరలో ఏదైనా ఆలయం ఉంటే ఆ ఆలయంలో అర్చకులకు కానీ ఇచ్చేసేయండి. లేదా విదేశాల్లో ఉండేవారైతే కనుక దీన్ని పులిహార కింద కానీ పాయసం కింద కానీ తయారు చేసి భక్తులకు పంచిపెట్టేయండి. ఇది మీరు వాడుకోకూడదు అనమాట. ఈసారి పళ్ళెం పక్కన పెట్టేసుకోండి. ఇప్పటిదాకా కూడా విఘ్నేశ్వర పూజ పూర్తయింది. ఇప్పుడు మనం అమ్మవారి పూజ ప్రారంభం చేసుకుంటాం, గౌరీ పూజ. ఈసారి మళ్ళా 2 అక్షతలు ఇలా ఎడమ పక్కకు వేసేసుకోండి. పునః ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామవరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇలా ముక్కు పట్టుకోండి. ఓం భువ అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామితి సంప్రోక్యం ఋషిభి పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత్ దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే. మళ్ళీ ఇందాకట్లాగా మీరు ఏ సంవత్సరం అయితే పూజ చేసుకున్నారో ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి. సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే కృష్ణపక్షే అమావాస్యాయాం వాసరః వాసరస్తు. మళ్ళా మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ వారం పేరు, ఆదివారమా సోమవారమా మంగళవారమా, ఆ వారం పేరు చెప్పుకోండి. వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగున విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. మళ్ళీ ఇందాకట్లాగా మీ గోత్రాలు మీ పేర్లన్నీ కూడా చెప్పుకోండి. మీరు కూడా గోత్రం పేరు చెప్పుకోండి అమ్మా. గోత్రస్య నామధ్యేయస్య ధర్మపత్ని సమేతస్య గోత్రః నామధ్యేయః ధర్మపత్ని సమేతః సకుటుంబస్య. ఈసారి నమస్కారం చేసి నేను చెప్పినట్టు చెప్పండి. మమ సకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ
కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్ర రత్న కాంచనాది సకల సంపత్తు ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం మమ సౌభాగ్యత పూర్వక దీర్ఘ సౌమంగళ్యత్వ సిద్ధ్యర్థం సత్సంతాన సంతానరీత్యా సకల గండ సకల దోష నివారణ సిద్ధ్యర్థం అనేన పోలాంబ అమావాస్య మహాపర్వణి పుణ్యకాలే గౌరీదేవత ప్రీత్యర్థం మహాగౌరీ దేవత పూజాం కరిష్యే. ఈసారి అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకునే పళ్ళలో వదిలిపెట్టండి. మహాగౌరీ దేవత పూజ అంకరిష్యే. ఈసారి ఏం చేస్తారంటే ఈ పసుపు కొమ్ములు ఉన్నాయి కదా, తవలపాకులు పెట్టి ఈ పసుపు కొమ్ముల్ని ఎడమ చేతిలో వేసుకోండి. ఎడమ చేతిలో పెట్టుకోండి. తవలపాకుని ఎడమ చేతిలో పెట్టుకోండి. పంచామృతాలు ఆవు పాలు ఉన్నాయి కదా, ఈ ఆవు పాలు కానీ పంచామృతాలు కానీ ఒక పుష్పం అందులో వేసి ఆ పంచామృతాలని ఆవు పాలని ఆ యొక్క పసుపు కొమ్ముల మీద జల్లుతూ ఉండండి. ఆప్యాయ స్వసమేచతే విశ్వ స్వామృష్ణీయం భవాజస్య సంగతే దధిక్రావణో అకారుషం జిష్ణురస్వస్య వాజిన సురభినో ముఖాకృత ప్రణా ఆయోగం శతారుషదో శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోప సవితోత్పన ఆత్మచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్ధాయతే మధుక్షరతే సింధవః మాధ్వేన సంతోషధేః మధునక్త ముతోషసి మధువత్పార్థివకం రజః మధుద్యోరస్తురః పితా మధుమాన్నో వనస్పతిర్ మధుమాగం అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః స్వాదుఃపవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సోహవే ఏతు నామనే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుభాగు అదాభ్య. చాలు. ఈసారి ఆ పసుపు కొమ్మల్ని అమ్మవారి దగ్గర పెట్టేసేయండి. పెట్టేసి ఈసారి ఒక పుష్పం పుట్ట నమస్కారం చేయండి. ఓం అసునీతే పునరస్మాచుక్షుపున ప్రాణమిహనో దేహి భోగం జ్వాక్పస్యేమ సూర్యముచ్చరం దమనుమతే ప్రళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతపాప ప్రాణాన్ని అవయథాస్థానముపయతే మహాగౌరీ దేవత మావాహయామి స్థాపయామి పూజయామి. ఇలా గౌరీదేవి మీద వేసేయండి. 2 అక్షతలు కూడా వేయండి. స్థిరోభవ వరదోభవ స్థాపితోభవ ఇష్టకామ్యార్థఫలసిద్ధితోభవ స్థిరాసనం కురు. ఈసారి ఈ మొక్క దగ్గర గౌరీదేవి దగ్గర ఫోటో దగ్గర 3 చోట్ల కూడా పూజ చేస్తూ ఉండాలన్నమాట. ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజా చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ శ్రీ గౌరీపరాంబికాదేవ్యే నమో నమః ధ్యాయామి వేసేసేయండి. మళ్ళా ఇంకో పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామిని ఏం యస్యాం హిరణ్యం విందే యంగామ స్వంపురుషాణహం శ్రీ గౌరీపరాంబికాదేవ్యే నమో నమః ఆవాహయామి నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి వేసేసేయండి. ఈసారి ఉద్ధరణితోటి నీళ్లు ఇలా చూపించి అమ్మవారికి కాళ్ళు కడుగుతున్నట్టుగా భావించి ఇలా వదిలిపెట్టండి. ఓం అశ్వపూర్వామృతబధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీం భప్పయే శ్రీర్మాదేవేజుషదాం శ్రీ గౌరీపరాంబికాదేవి నమో నమః పాదయో పాద్యం సమర్పయామి. మళ్ళీ ఇంకొకసారి చేతులు కడుగుతున్నట్టుగా చూపించి వదిలిపెట్టండి. ఓం కాంక్షో స్మితాం హిరణ్య ప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహ పప్పయే శ్రీ గౌరీపరాంబికాదేవి నమో నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. సరే మళ్ళీ ఇంకొకసారి మొహానికి ఆచమనం చేస్తున్నట్టుగా చూపించి వదిలిపెట్టండి. ఓం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం త్వాం పద్మినేమేం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే శ్రీ గౌరీపరాంబికాదేవ్యే నమో నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. చాలు. స్నపయామి. ఈసారి పంచామృతాలు కానీ ఆవు పాలు కానీ జల్లండి. ఓం ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీ శ్రీ గౌరీపరాంబికాదేవ్యే నమో నమః గోక్షేరక పంచామృత స్నానం సమర్పయామి. సరే మామూలు నీళ్ళు చల్లండి. ఆ పోహిష్టామ యోభవస్థాన ఊర్జేద దాతన మెహేరణాయ చక్షసే యోవశమత మోరసస్తస్య భాజేతేనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామ వోయ శిక్షయాయ జన్మథ ఆపో జనయథా జనః శ్రీ గౌరీపరాంబికాదేవ్యే నమో నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. చాలు. వస్త్రం. ఈసారి మీరు ఏదైనా చీర అది తెచ్చి ఉంటే కనుక ఆ చీర పట్టుకుని చూపించి అమ్మవారికి పక్కన పెట్టండి. చీర అది లేని వాళ్ళు పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం ఉపయితు మాం దేవసక కీర్తిశ్చమరినాశ ప్రాతర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమను దాతు మే శ్రీ గౌరీపరాంబికాదేవ్యే నమో నమః వస్త్రయుగ్మం సమర్పయామి.
అక్కడ వస్త్రం అయితే కనుక చూపించి పక్కన పెట్టండి, లేదు అని పుష్పం వేసేయండి. వస్త్రార్థం పుష్పం సమర్పయామి. ఈసారి మీ దగ్గర కనుక ఈ యొక్క జాకెట్ ముక్కు ఉంటే కనుక జాకెట్ ముక్కు తీసుకోండి, లేని వాళ్ళు పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం క్షుత్పిబాసామలాంజ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతమ సమృద్ధంచ సర్వాన్నుత మే గ్రహాత్ శ్రీ గౌరీపరాంబికాదేవి నమః. కంచుకం సమర్పయామి. జాకెట్ ముక్కున్న వాళ్ళు చూపించి పక్కన పెట్టండి, లేని వాళ్ళు పుష్పం వేసేయండి. కంచుకార్థం పుష్పం సమర్పయామి. ఈసారి ఓ పుష్పం గంధంలో ముంచి పుష్పాన్ని వేసేయండి. గంధద్వారాంధురాదర్శాం నిత్యపుష్టాంకరేషణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహపయ శ్రియం గౌరీపరాంబికాదేవి నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఈసారి గాజులు ఉంటే కనుక గాజులు అమ్మవారికి చూపించి పక్కన పెట్టండి, లేని వాళ్ళు అక్షతపట్టు నమస్కారం చేయండి. ఓం గర్ధమేన ప్రజాభూతామయ్య సంభవ గర్ధమ మనసక్కా మమాకోతిం వాచ సత్యమశేమే పశూనాగం రూపమన్న సమయ శ్రీ శ్రీతామ్యజ శ్రీ గౌరీపరాంబికాదేవి నమః. ఆభరణం సమర్పయామి. ఆభరణార్థం అక్షతాన్ని సమర్పయామి వేసేసేయండి. ఈసారి మళ్ళా ఓ పుష్పం వచ్చి నమస్కారం చేయండి. ఓం కర్ధమేన ప్రజాభూతామయ్య సంభవ కర్ధమ శ్రియం వాసై మే కులే మాతరం పద్మమాలిని శ్రీ గౌరీపరాంబికాదేవి నమః. ఆభరణాధవలంకరణార్థం పుష్పం సమర్పయామి వేసేయండి. ఆభరణాధవలంకరణార్థం పుష్పై సహిత కుంకుమై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ ముందుగా పుష్పాలు పూజ చేయండి, తర్వాత కుంకుమ పూజ చేద్దురు. కానీ మొట్టమొదట నేను అధాంగ పూజ చెబుతాను, అధాంగ పూజ చేసుకుందిరి. కానీ మొట్టమొదట ఒక్కొక్క పుష్పము కూడా ఓం గౌరీదేవ్యై నమః అనుకుంటూ అమ్మవారి మీద వేస్తూ ఉండండి. ఓం ఓం గిరిజాయే నమః పాదౌ పూజయామి. ఓం కాత్యాయన్యే నమః జానని పూజయామి. ఓం కాళ్యే నమః ఊరు పూజయామి. ఓం మహాకాళ్యే నమః నాభిం పూజయామి. ఓం లోకమాత్రే నమః జఠరం పూజయామి. ఓం శివాయే నమః స్తనౌ పూజయామి. ఓం కమలహస్తాయే నమః భుజౌ పూజయామి. ఓం భక్తవత్సలాయే నమః కంఠం పూజయామి. ఓం ఇందుముఖ్యే నమః ముఖం పూజయామి. ఓం త్రినేత్రాయే నమః నేత్రే పూజయామి. ఓం గౌరీవర్ధిన్యే నమః నాసికాం పూజయామి. ఓం శివవల్లభాయే నమః లలాటం పూజయామి. ఓం గౌరీస్వరూపిణ్యే పోలాంబ మహాదేవ్యే నమః సర్వాణి లింగాన్ని పూజయామి. ఈసారి చాలు. ఈసారి కుంకుమను పూజ చేయండి 3 వేళ్లతోటి కూడా. ఓం గౌరీదేవి నమః అనుకుంటున్నాను. ఓం మహాగౌర్యై నమః. ఓం మహాదేవ్యై నమః. ఓం జగన్మాత్రే నమః. ఓం సరస్వత్యై నమః. ఓం చండికాయే నమః. ఓం లోకజనన్యై నమః. ఓం సర్వదేవాధిదేవతాయే నమః. ఓం పార్వత్యై నమః. ఓం పార్వత్యై నమః. ఓం పరమాయే నమః. ఓం ఈశాన్యాయే నమః. ఓం నాగేంద్రతనయాయే నమః. ఓం సత్యే నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం శర్వాణ్యే నమః. ఓం దేవమాత్రే నమః. ఓం త్రిలోచన్యే నమః. ఓం బ్రహ్మణ్యే నమః. ఓం వైష్ణవ్యే నమః. ఓం రౌద్ర్యే నమః. ఓం కాళరాత్రియే నమః. ఓం తపస్విన్యే నమః. ఓం శవదూత్యే నమః. ఓం విశాలాక్ష్యే నమః. ఓం చాముండాయే నమః. ఓం విష్ణుసోదర్యే నమః. ఓం చిత్కలాయే నమః. ఓం బ్రహ్మస్వరూపిణ్యే నమః. ఓం రాజ్యలక్ష్మ్యే నమః. ఓం శివప్రియాయే నమః. ఓం నారాయణ్యే నమః. ఓం మహాశక్తియే నమః. ఓం నవోఢాయే నమః. ఓం భాగ్యదాయిన్యే నమః. ఓం అన్నపూర్ణాయే నమః. ఓం నందనాయే నమః. ఓం యవ్వనాయే నమః. ఓం మోహిన్యే నమః. ఓం అజ్ఞానశుద్ధ్యే నమః. ఓం జ్ఞానగమ్యాయే నమః. ఓం నిత్యాయే నమః. ఓం సత్యస్వరూపిణ్యే నమః. ఓం కమలాయే నమః. ఓం కమలాకరాయే నమః. ఓం రక్తవర్ణాయే నమః. ఓం కళానిధయే నమః. ఓం మధుప్రియాయే నమః. ఓం కళ్యాణ్యే నమః. ఓం కరుణాయే నమః. ఓం జనస్థానాయే నమః. ఓం వీరపత్న్యే నమః. ఓం విరూపాక్ష్యే నమః. ఓం విరాధిపాయ నమః. ఓం హేమాభాసాయ నమః. ఓం సృష్టిరూపాయే నమః. ఓం సృష్టి సంహారకారిణ్యే నమః. ఓం రంజనాయే నమః. ఓం యవ్వనకాలాయే నమః. ఓం పరమేశప్రియాయే నమః. ఓం పరాయే నమః. ఓం పుష్పిణ్యే నమః. ఓం పురుషాకారాయే నమః. ఓం పురుషార్థప్రదాయిన్యే నమః. ఓం మహారూపాయే నమః. ఓం మహారౌద్ర్యే నమః. ఓం కామాక్ష్యే నమః. ఓం కామదేవ్యే నమః. ఓం వరదాయే నమః. ఓం భయనాశిన్యే నమః. ఓం వాగ్దేవ్యే నమః. ఓం వచన్యే నమః. ఓం వారాహ్యే నమః. ఓం విశ్వతోషిన్యే నమః. ఓం వర్జనీయాయే నమః. ఓం విశాలాక్ష్యే నమః. ఓం కులసంపత్ప్రదాయిన్యే నమః. ఓం ఆర్ధతఛేదకారిణ్యే నమః. ఓం అంబాయే నమః. ఓం నిఖిలయోగిన్యే నమః. ఓం సదాపూరస్థాయిన్యే నమః. ఓం తోరోం మూలగదాయ నమః. ఓం హరవాహన సమాయుక్తాయే నమః. ఓం మోనిమోక్షపరాయిన్యే నమః. ఓం ధరధరభావిన్యే నమః. ఓం ముక్తాయే నమః. ఓం పరమంత్రాయే నమః. ఓం కరప్రదాయే నమః. ఓం కళ్యాణ్యే నమః. ఓం వాగ్భవ్యే నమః. ఓం దేవ్యే నమః. ఓం క్లీంకారిణ్యే నమః. ఓం సంవిద్యే నమః. ఓం ఈశ్వర్యే నమః. ఓం హ్రీంకారాక్షరబీజాయ నమః. ఓం శాంభవ్యే నమః. ఓం ప్రణవాత్మికాయ నమః. ఓం మహాగౌరీదేవ్యే నమః. ఓం భవస్య దేవస్య పత్న్యే నమః. ఓం శర్వస్య దేవస్య పత్న్యే నమః.
ఓం ఈశానస్య దేవస్య పత్నియే నమః. ఓం పశుపతేర్దేవస్య పత్నియే నమః. ఓం రుద్రస్య దేవస్య పత్నియే నమః. ఓం ఉగ్రస్య దేవస్య పత్నియే నమః. ఓం భీమస్య దేవస్య పత్నియే నమః. ఓం మహాతో దేవస్య పత్నియే నమః. శ్రీ పోలాంబా పరాంబికాదేవి మహాస్వరూపి గౌరీ పరాంబికాదేవి నమో నమః. నానావిధ పరిమళ పాత్ర పుష్ప కుంకుమ పూజ సమర్పయామి. చాలండి. ఈసారి మళ్ళా 2 అగరబత్తులు వెలిగించండి. ఇలాగే మీకు రాబోయే రోజుల్లో వినాయక చవితి పూజ చేసుకోవాలి అన్నా, లేదా అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకోవాలన్నా, లేదా రాబోయే రోజుల్లో దేవీ శరన్నవరాత్రముల్లో మనకి అమ్మవారికి సంబంధించినటువంటి కలశతో పూజ చేసుకోవాలి, కలశ లేకుండా పూజ చేసుకోవాలన్నా, లేదా దీక్షాపరులు భవానీమాల వేసుకునే పూజ చేసుకోవాలన్నా, దేవి ఖడ్గమాలతోటి లలితా సహస్రంతో రోజు కుంకుమ పూజ చేసుకోవాలన్నా అన్ని వీడియోలు కూడా మీకు ఇలాగే తయారు చేసి పెట్టడం జరుగుతుంది. కాబట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు సప్త శనివారాల వ్రతం, సంకష్టహార చతుర్థి వ్రతం, అలాగే మీకు 16 సోమవారాల వ్రతం, సత్యనారాయణ స్వామి వ్రతాలు లాంటి వ్రతాలు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి మా వీడియోలు. కాబట్టి అవి కూడా మీరు ఈ రకంగానే చూసి పూజ చేసుకోవచ్చు. కాబట్టి వాటిని కూడా వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇప్పుడు ఆ అగరబత్తుల పొగని అమ్మవారికి చూపించండి. ఓం ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లేతవసమే గృహే నిచదేవీం మాతరం శ్రియం వాసయ మే కులే. శ్రీ పోలాంబాసురు మహాగౌరీదేవి నమో నమః. పరిమళ ధూపమాఘ్రాపయామి. ఇలా ఇచ్చేసేయండి, పక్కన కూర్చేసుకోండి. ఈసారి దీపానికి నమస్కారం చేయండి. ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. శ్రీ గౌరీ పరాంబికాదేవి నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి కొబ్బరికాయ కొట్టండి. ఈసారి కొబ్బరి చెక్కలు అందులో పెట్టి బెల్లం ముక్క కూడా కొబ్బరి చెక్కలో వేసి, ఇంకా మీరు ఏమైనా నైవేద్యాలు చేస్తే నైవేద్యాలన్నీ కూడా అమ్మవారికి ఎదురుగుండా పెట్టుకోండి. పెట్టుకుని నైవేద్యాల మీద పుష్పంతో నీళ్లు చల్లండి. ఓం భూర్భువః స్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తే న పరిశించామి. అమృతమస్తు అమృతోపస్త్రమసి. శ్రీ పోలాంబాపరి అంబికాదేవి నమో నమః. అవసరార్థం నారికేళ సహిత కదలీ ఫల సహిత బహుబీజ ఫల సహిత కాశ్మీర ఫల సహిత సకల ఫలాన్ని నివేదయామి. సరే, నైవేద్యాలన్నీ కూడా పుష్పంతో 5 సార్లు అమ్మవారికి అలా చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృత పీఠానమసి. ఉత్తరాపోషణ సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. చాలమ్మ. తాంబూలం. ఈసారి ఇంకొక తాంబూలం ఉంది కదా, 2వ తాంబూలం. ఆ తాంబూలం అమ్మవారి దగ్గర పెట్టేయండి. ఓం తాం ఆవహ జాత వేదో లక్ష్మీమనపగామిని యస్యాం హిరణ్యం ప్రభూతంగావోదాస్యోశ్వాన్ విందేయం పురుషానహం. శ్రీ అలా పెట్టేయండి. పోలాంబాదేవి నమో నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించుకోండి. చూపించమ్మా. ఓం సమ్రాజంచ విరాజంచ అభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్టత్యయా ముఖ్యతయా మాసకం సృజామసి. సంతతేరుతు సమతసన్మంగళాని భవంతు. నిత్యశ్రీరుతు నిత్యమంగళాని భవంతు. శ్రీ పోలాంబికాదేవి నమో నమః. కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమన సమర్పయామి. అక్కడ పెట్టి ఒక లేల్చుకు జల్లి కలగద్దుకోండి. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. తేజో నీరాజనం చక్షుశ్రేషిధారయ. ఈసారి ఒక పుష్పము 2 అక్షతులు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. పుష్పము 2 అక్షతులు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. ఓం లక్ష్మీం క్షేర సముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వడితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసజాం వందే ముకుంద ప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయ లక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. పరాంకుశోపాశమపీతి ముద్రాంకరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధదాతికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. శ్రీ పోలాంబా స్వరూప గౌరీ పరాంబికాదేవి నమో నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. వేసేయండి అమ్మవారి దగ్గర. సరే, మళ్ళా 2 అక్షతలు పట్టుకుని కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తానే ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాపశం భవి త్రాహిమాం కృప యాదేవి శరణాగతవత్సలే అన్యథా శరణన్నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జగదీశ్వరి. శ్రీ గౌరీ పరాంబికాదేవి నమో నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అమ్మవారి మీద వేసేసేయండి.
అలాగే మోకాళ్ళ మీద వంగుని నమస్కారం చేయండి అందరూ కూడా. ఓం ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కరణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. శ్రీ పోలాంబా స్వరూప గౌరీ పరాంబికాదేవ్యే నమో నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. సరే చక్కగా కూర్చోండి. సరే లెంపలు వేసుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వా క్షమస్వ జగదీశ్వరి. అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. సరే నక్షత్రాలు తీసుకుని నీళ్ళు పోసుకుని ఆ పళ్ళలో వదిలిపెట్టండమ్మా. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగదీశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తతస్తుతే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక. సర్వం శ్రీ పోలాంబా స్వరూప గౌరీ పరాంబికా దేవత సుప్రీనాథు సుప్రీత సుప్రసన్నవృతో భవతు. మీరు పూజ చేసినటువంటి కుంకుమ బొట్టు పెట్టుకోండి. గౌరీ దేవత ప్రసాద సిద్ధిరస్తు. ఓ పుష్పం తీసి తలలో పెట్టుకోండి. గౌరీ దేవత ప్రసాదం శిరసా గృహామి. ఇప్పటిదాకా మనకి వ్రతంలో ఉండే పూజ పూర్తయింది. ఇప్పుడు మనం కథ చెప్పుకుందాం. అందరూ అక్షతపడి నమస్కారం చేయండి. కథ వినేవాళ్ళు అక్షతపడి నమస్కారం చేయండి అమ్మా. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అయితే పూర్వం ఒకనొక సమయంలో ఒక ఊరిలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేదన్నమాట. ఆ బ్రాహ్మణ కుటుంబంలో ఆవిడికి వరుసగా 7 అబ్బాయిలు జన్మించారు. అయితే 7 అబ్బాయిలు కూడా ధర్మాత్ములు, పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. పెరిగి పెద్దవాళ్ళు అవడంతో ఆ 7 కూడా వివాహం చెయ్యాలి అని చెప్పేసి చాలా ఉత్తమమైనటువంటి కన్యలందరినీ తీసుకొచ్చి వరుసగా అందరికీ వివాహాలు చేసేసారు. అందరికీ కూడా భార్యలు వచ్చేసారనమాట. వచ్చేసిన తర్వాత సరే సంసారం పెద్దగా ఉందని ఏం చేశారంటే అందరినీ కూడా 7 అబ్బాయిలని 7 కోడళ్ళని కూడా విడివిడిగా గృహాలు ఇచ్చి ఒరే బాబు మీ కాపురాలు మీరు చెయ్యండి అయ్యా అని చెప్పేసి ఎవరి కాపురం వాళ్ళకి ఏర్పాటు చేసి అన్ని రకాల ఏర్పాట్లు చేశారనమాట. ఇలా చేసిన తర్వాత చక్కగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ భార్యలతో సుఖించి సంసారం చేస్తూ చక్కని సంతానాన్ని కన్నారు. అయితే మొట్టమొదటి 6 కోడళ్ళు కూడా చక్కని సంతానాన్ని కన్నారు. చక్కగా వ్యవహారం అంతా బాగానే ఉంది. అయితే చివరి కోడలు అంటే 7వ కోడలికి మాత్రం సంతానం కలిగింది. కానీ ఆ కలిగినటువంటి సంతానం ఖచ్చితంగా శ్రావణ అమావాస్య రోజున ఎప్పుడైతే ఈ పోలాంబ అమావాస్య వ్రతం చేస్తారో ఆ రోజున చనిపోయింది. మొట్టమొదటిసారి ఎప్పుడైతే చనిపోయిందో పాపం వాళ్ళందరికీ కూడా ఈ పిల్లల ఆయుష్ కోసం చేసే, పిల్లల గండాల కోసం చేసేటటువంటి లేదా భర్త ఆయుష్ కోసం చేసేటటువంటి అద్భుతమైన ఈ వ్రతాన్ని చేసుకునే అవకాశం లేకుండా పోయింది. చాలా బాధపడ్డారు. సరే మళ్ళా 2వ సంవత్సరం వచ్చింది. మళ్ళీ 2వ సంవత్సరం కూడా 6 కోడళ్ళు చక్కగా సంతానంతో చక్కగా ఈ వ్రతం చేయడానికి సిద్ధపడుతున్నారు. 7వ కోడలికి సంతానం కలిగింది. కానీ మళ్ళా ఈ శ్రావణ అమావాస్య రోజున మళ్ళీ ఈ వ్రతం చేసేటటువంటి సమయంలో మళ్ళీ తన పిల్లాడు చనిపోవడం జరుగుతోంది. ఇలా వరుసగా ప్రతి సంవత్సరము పిల్లాడు పుట్టడము, కరెక్ట్గా శ్రావణ అమావాస్య రోజున చనిపోవడము, ఈ రకంగా 6 సంవత్సరాలు జరిగాయి. ఈ 6 సంవత్సరాలు కూడా అమ్మవారికి చూపించి ఆ యొక్క శ్మశానంలో తీసుకెళ్ళి కప్పెట్టేస్తూ ఉన్నారు. సరే చాలా బాధపడుతున్నారు. అయితే ఈవిడ ఇప్పుడు పిల్లలు లేకపోవడం లేదా పిల్లలు కలిగి చనిపోవడం ఎంత బాధ తల్లికి. ఆ బాధ విపరీతంగా బాధపడుతోంది. సరే ఈ బాధ చాలదో అన్నట్టుగా ఇంకొక కొత్త బాధ ఏర్పడింది. ఏమిటంటే ప్రతి సంవత్సరము కూడా ఈ శ్రావణ అమావాస్య రోజునే పిల్లలు చనిపోవడం వల్ల మిగతా 6 కోడళ్ళు కూడా ఈ వ్రతము నోచుకోవడానికి లేకుండా పోయిందనమాట. దాంతో అత్తగారు తోటి కోడళ్ళు కూడా ప్రతి సంవత్సరం కూడా ఈవిని తిట్టుకోవడం అనమాట. ప్రతి సంవత్సరం మాకు మామూలే, దౌర్భాగ్యురాలు, అలాంటి రాలు, ఇలాంటి రాలు, లేదా ఈవిడ వల్లే మనకి ఈ యొక్క వ్రతం చేసుకునే అవకాశం కలగటం లేదు, దురదృష్టవంతురాలు అని అనేక రకాలుగా ఈవిని తిట్టుకుంటూ మళ్ళీ శ్రావణ మాసం వచ్చేసరికి ఎటువంటి గండం వస్తుందా అని బాధపడుతూ అసహ్యించుకుంటూ చాలా ఇదిగా ఉండేవారు అనమాట. సరే అసలే పిల్లలు చనిపోతున్నారన్న బాధ ఓ పక్కనైతే తన కారణంగా తన పిల్లల కారణంగా తోటి కోడళ్ళు వ్రతం చేసుకోలేకపోతున్నారు అనేటటువంటి బాధ ఇంకా ఎక్కువైపోయింది. సరే 7వ సంవత్సరం మళ్ళీ కూడా సంతానం కలిగిన తర్వాత మళ్ళీ అమావాస్య రోజున మళ్ళీ ఈ సంతానం చనిపోవడం జరిగింది. కానీ ఈసారి ఏం చేసిందంటే 7వ కోడలు నా వల్ల వీళ్ళందరూ ఇలా బాధపడుతున్నారు అన్న ఉద్దేశంతో తన పిల్లాడు చనిపోయినటువంటి విషయాన్ని ఎవ్వరికీ చెప్పలేదు. చెప్పకుండా అలాగే ప్రతి తోటి కోడల ఇంటికి వెళ్ళడం, ఒకళ్ళ ఇంట్లో పాచి చేయడం,
ఒకళ్ళ ఇంట్లోనేమో ముగ్గులు వేయడం, ఒకళ్ళ ఇంట్లో పూలు కోసుకురావడం, ఒకళ్ళ ఇంట్లో పిండి వంటలు వండడం, ఈ రకంగా 6 తోటి కోడళ్ళ ఇంటికి వెళ్ళి సంతోషంగా కలిసిపోతూ తన ఇంట్లో ఏ బాధ లేనట్టుగా ఆనందంగా సంతోషంగా వ్రతం అవ్వడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి ఎటువంటి అనుమానము రాకుండా ఆ రకంగా నటించింది ఇంట్లో చనిపోయిన శవాన్ని పెట్టుకుని. సరే, అమావాస్య రోజు వ్రతం అందరూ చేసేసుకున్నారు. రాత్రి అయింది, చీకటి పడిపోయిన తర్వాత అర్ధరాత్రి సమయంలో ఏం చేసిందంటే ఎవరికీ తెలియకుండా ఆ పిల్లాన్ని తీసుకెళ్లి శ్మశానంలో కప్పెడదాము అని చెప్పేసి ఊరు చివర ఈ యొక్క గ్రామదేవత ఆలయం ఉన్నట్లయితే, పోలామ్మ అమ్మవారి యొక్క ఆలయం ఉన్నట్లయితే కనుక అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి ఆ శవాన్ని సమర్పణ చేసి, అమ్మా నీ దయ్యతో పుట్టినటువంటి పిల్లలందరూ కూడా ఇలాగే చనిపోతున్నారు, ఈ చివరి సంతానం కూడా చనిపోయింది, దీన్ని కూడా నీకు అర్పిస్తున్నాను, దీన్ని కూడా నేను శ్మశానంలో పూడ్చబోతున్నానని చెప్పేసి ఎంతో బాధపడుతూ ఏడిచింది. అలా ఏడుస్తూ ఉంటే సాధారణంగా ప్రతిరోజు అర్ధరాత్రి సమయంలో ఈ గ్రామదేవత గ్రామాన్ని తిరుగుతూ ఉంటుంది, గ్రామాన్ని రక్షిస్తూ ఉంటుంది. ఆ రోజు ఈ రకంగా గ్రామాన్ని రక్షిస్తూ ఆ గ్రామదేవత పోలాంబ అమ్మవారు ఆ యొక్క ఆలయం దగ్గరికి వచ్చేసరికి ఈవిడ బాధపడుతూ ఏడుస్తూ ఉండడం చూసి, అమ్మాయి నీ కష్టం ఏమిటి, ఎందుకు బాధపడుతున్నావు, ఏం జరిగింది అని అడిగితే, అమ్మా నీకు తెలియని విషయాలు ఏముంటాయి, అయినా సరే నా చేత చెప్పించుకోవాలి కాబట్టి అడుగుతున్నావు నువ్వు, నాకు ప్రతి సంవత్సరం కూడా సంతానం కలిగి ఖచ్చితంగా ఈ అమావాస్య రోజునే, శ్రావణ అమావాస్య రోజునే చనిపోతున్నారు, అంచేత ఈరోజు మా తోటికోడలు బాధపడకూడదు అని చెప్పేసి వ్రతం పూర్తి చేయడానికి నేను సహకారం చేసి ఎవరికీ తెలియకుండా ఈ శవాన్ని పూడ్చడానికి వచ్చానమ్మా అని ఎంతో బాధపడింది. వెంటనే ఆ యొక్క తన బాధను అర్థం చేసుకున్నటువంటి అమ్మవారు, సరే నేను కొన్ని అక్షతలు ఇస్తున్నాను, ఆ అక్షతలు నువ్వు ఈ చనిపోయిన పిల్లాడి మీద జల్లి ఏవైతే ఇంతకుముందు పూడ్చినటువంటి 6 శవాలు ఉన్నాయో వాటి మీద కూడా ఆ శ్మశానం మీద ఈ యొక్క అక్షతలు జల్లిరా, నీకు చనిపోయినటువంటి పిల్లలు మళ్ళీ పుడతారు అని చెప్పేసి అనుగ్రహాన్ని, ఆశీర్వచనాన్ని ఇచ్చింది. ఎప్పుడైతే ఆ రకంగా అక్షతలు తీసుకెళ్ళి చనిపోయిన పిల్లాడి మీద చనిపోయిన 6 శవాల యొక్క కప్పెట్టినటువంటి ప్రదేశంలోనే చల్లిందో వెంటనే కప్పెట్టినటువంటి పిల్లలు ఒక్కొక్క పిల్లాడిని పేరు పెట్టి పిలుస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళు వచ్చేసారట. వచ్చేసరికి అందరు పిల్లలు 7 పిల్లలు తన ఎదురుగుండా ఉన్నారు. ఇదంతా అమ్మవారి అనుగ్రహమే అని అమ్మవారికి ఆశీర్వచనాలు తీసుకుని చాలా సంతోషించి, అమ్మ నీ అనుగ్రహం వల్లే నాకు ఇలాంటి అదృష్టం కలిగింది అని ప్రార్థన చేశారు. అమ్మవారు ఏం చెప్పిందంటే, ఎవరైతే ఈ శ్రావణ అమావాస్య రోజున ఈ పోలాంబ అమావాస్య వ్రతం చేస్తారో వాళ్ళ పిల్లలకి ఎటువంటి మృత్యుగండమో ఇక మీద రాదు, వాళ్ళ పిల్లలందరూ కూడా ఆయుష్మంతులు అవుతారు, ఆరోగ్యవంతులు అవుతారు, అలాగే భర్తకి కూడా దీర్ఘ సౌమంగళ్యత్వం కలుగుతుంది అని ఆశీర్వచనం చేసి అక్కడి నుంచి ప్రతి పోలాంబ అమావాస్య వ్రతం ప్రతి సాధ్యమ తల్లి కూడా ఈ వ్రతము చెయ్యాలి అని చెప్పేసి అమ్మవారు చక్కగా అందరికీ తెలియజేసింది. వెంటనే ఆ పిల్లలు తీసుకుని ఇంటికి వెళ్ళేసరికి అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏంటి చనిపోయిన పిల్లలు ఎలా వచ్చారమ్మా అని అడిగితే ఆ యొక్క వృత్తాంతం అంతా కూడా ఆ 7వ కోడలు చెప్పింది. దాంతో అందరూ సంతోషించి అప్పటి నుంచి మానకుండా ఈ పోలాంబ అమావాస్య వ్రతాన్ని అందరూ ఆచరిస్తూ సత్సంతాన సౌభాగ్యంతో పిల్లా పాపలతోటి ఆనందంగా సంతోషంగా అందరూ ఉంటున్నారు. కాబట్టి మనం కూడా మానకుండా ఈ వ్రతాన్ని చేసే ప్రయత్నం చేద్దాము అని తెలియజేస్తూ, కథాలోపమైన వ్రతాలోపము కాకూడదు. 2 అక్షతలు అక్కడ అమ్మవారి మీద వేసి 2 అక్షతలు మీ శిరస్సు మీద వేసుకోండి. అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటంటే, ఎవరైతే ఈ వీడియో చూసి పూజ చేసుకున్నారో మీరందరూ కూడా పూజ చేయించినటువంటి బ్రాహ్మణులకి అంటే పూజారికి అంటే మాకు దక్షిణ ఇవ్వందే ఆ పూజా ఫలితం మీకు రాదు. కాబట్టి మీకు ఈ ఫలితం రావాలన్నట్లయితే కనుక మీరు ఖచ్చితంగా మాకు దక్షిణ పంపించాలి. కాబట్టి మీరు పంపించాలి అనుకున్నటువంటి దక్షిణని ఇక్కడ కనపడుతున్నటువంటి QR కోడ్లు ఉన్నాయి కదా, ఈ QR కోడ్లో ఏదైనా ఒక QR కోడ్కి స్కాన్ చేసి గూగుల్ పే, ఫోన్పే ద్వారా కానీ పేటిఎం ఏదైనా సరే వాటి ద్వారా స్కాన్ చేసి మీకు తోచినటువంటి దక్షిణని మాకు విశేషంగా పంపించవచ్చు. లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి గూగుల్ పే నెంబర్ కానీ, ఫోన్పే నెంబర్ కానీ, లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా మీకు తోచినటువంటి దక్షిణని మాకు పంపించవచ్చు. అయితే చిన్న గమనిక ఏమిటంటే, ఈ గూగుల్ పే, ఫోన్పే నెంబర్లు ఒకసారి పంపిస్తూ ఉన్నట్లయితే కనుక ఒకే రోజు ఒక 20 మంది కన్నా ఎక్కువ మంది పంపిస్తుంటే ఫీజు అయిపోతున్నాయి. కాబట్టి అవకాశం ఉన్నది బట్టి అందరూ కూడా ఈ QR కోడ్లు స్కాన్ చేసి డబ్బులు పంపించవలసిందిగా తెలియజేస్తూ, విదేశాల్లో ఎవరైతే బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా పంపించవచ్చు. ఎందుకంటే అలా మీరు పంపించినటువంటి డబ్బులతోటి, దక్షిణతోటి మేము మా పేటలో జరిగేటటువంటి ఇలాంటి అన్నదానం కార్యక్రమాలకి, ఇలాంటి గోసేవా కార్యక్రమాలకి, ఇలాంటి పూజా కార్యక్రమాలకి వినియోగిస్తాం. కాబట్టి ఖచ్చితంగా మీరు తోచినటువంటి దక్షిణ మాకు విశేషంగా పంపించండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఇంకొక చిన్న సహకారం ఏంటంటే మీ నుంచి నాకు కావాల్సినటువంటిది, ఖచ్చితంగా ఈ వీడియో చూసి పూజ చేసుకున్నారు అందరూ కూడా ఖచ్చితంగా కింద మీకు ఈ పూజ నచ్చిందా లేదా, విధానం మీకు అర్థమైందా లేదా, కథ అర్థమైందా లేదా కామెంట్లో పెట్టండి. అలాగే
జై గౌరీదేవి నమః అని మాత్రం ఖచ్చితంగా కామెంట్లో పెట్టండి. అలాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి, లైక్ ఖచ్చితంగా మాత్రం చేయండి అని మళ్ళీ ఒకసారి మిమ్మల్ని విన్నపించుకుంటూ, ఇక రాబోయే రోజుల్లో ఇలాంటి వ్రతాలన్నీ కూడా మీరు చక్కగా చేసుకునే ప్రయత్నాన్ని చేయండి అని కూడా మరొకసారి తెలియజేస్తూ, ఇప్పుడు ఈ వ్రతం అంతా పూర్తయిన తర్వాత ఏం చేస్తారంటే, ఈ పసుపు కొమ్ములు ఉన్నాయి కదా, ఈ పసుపు కొమ్ము ఒకటి ఈ యొక్క చెట్టుకు కట్టేయాలన్నమాట, ఈ యొక్క మొక్క కట్టేయాలి. అలాగే ఇంకొక పసుపు కొమ్మేమో మీరు కట్టుకోవాలి, మిగతా పసుపు కొమ్మలు మీ ఇంట్లో ఆడపిల్లలు ఎంతమంది ఉంటే ఆడపిల్లలకి కూడా కట్టాలి. అయిన తర్వాత ఈ పూజ అంతా పూర్తయిన తర్వాత చక్కగా ఈ రకంగా వ్యవహారం చేసి మీ ఇంట్లో ఆచారాలు ఉంటే ఆచారాలు పాటించే ప్రయత్నం చేయండి అని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తూ, ఈ పూజకు సహకరించినటువంటి సాధ్యమ తల్లికి కూడా ప్రత్యేక అమ్మవారి ఆశీర్వచనాలు తెలియజేస్తూ స్వస్తి.